అందరికీ నమస్కారం. ఇవాళ ఏడీబీ రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైన పరిస్థితిని చూస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన చేసిన పాపాల వలన ఇవాళ ప్రజలు ఈ విధమైన నరకయాతన అనుభవించే పరిస్థితి వచ్చింది. మరి అతి చక్కగా ఉన్న ఏడీబీ రోడ్డుని మరింత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 హయాంలో నిధులు మంజూరు చేస్తే పార్టీ పక్షపాతంతో ఇవాళ ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్ కి చేసిన వర్క్ కి బిల్లులు లేకుండా దాదాపు 50 కోట్ల రూపాయల బిల్లులు నిలుపుదల చేయడంలో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులు ఆపేయడం జరిగింది. దాదాపుగా ఆర్ఎండ్బి శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖ నుంచి కాంట్రాక్టర్లకి 2500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దానివల్ల రాష్ట్రంలో ఏ పరిస్థితి దాపరించింది అనేది మా అందరికీ తెలుసు. అన్నిటికన్నా దారుణంగా ఈ ఏడీబీ రోడ్డు పైన ప్రయాణం నరకయాతనలా మారింది. మరి ముఖ్యమంత్రి గారిని కూడా సంప్రదించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి కొంత వెసులుబాటు ఇచ్చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. మొత్తంగా 2500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిన పరిస్థితిలో తక్షణ సాయం కింద దాదాపు 300-400 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి విడుదల చేసి పెండింగ్ లో ఉన్న పనులన్నీ మొదలు పెట్టించాలనేది ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు. దానికి కాంట్రాక్టర్స్ కూడా ఒప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షాలు విపరీతంగా ఉండడం, మరి ఇబ్బందుల పరిస్థితుల్లో కనీసం కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అయినా వెసులుబాటు కల్పించమని అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కోరడం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా పనులు మొదలు పెట్టించి వర్షం తగ్గిన వెంటనే వేగవంతం చేసి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ పని పూర్తి చేయాలనేది సూత్రప్రాయంగా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. తొందరలోనే ముందుగా ప్యాచ్ వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ప్రజలు ఇంత దుర్భరమైన పరిస్థితి అనిపిస్తా ఉన్నారు. ఏ రోడ్డు చూసినా ఇదే పరిస్థితి. ఏడీబీ రోడ్డు పైన స్కిడ్ అయ్యేది, రోడ్డు నునుపుకి తట్టుకోలేక వెహికల్ స్కిడ్ అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ వెహికల్ ప్రయాణం చేయాలంటే ప్రయాణం చేయలేని పరిస్థితికి రావడం ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.